జనగామ జిల్లా పెంబర్తి పొలిమేరల్లో తీవ్ర దుర్గతి నెలకొంది. కేటీఆర్తో పాటు ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్ల రాజేశ్వరరెడ్డి, కౌశిక్ రెడ్డి కన్నెపల్లికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు. కేవలం కేటీఆర్కు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. రహదారిపై వాహనం నిలిపి పోలీసులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. బారికేడ్లు తోసుకెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. ప్రస్తుత సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జరుగుతున్నారు. తిరుపతి, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఏం చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు, ఏం చెప్తున్నారు, పోలీసులు ఏమంటున్నారు? సతీష్, జనగామ జిల్లా శివార్లోని పెంబర్తి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేటీఆర్ తో పాటు కన్నెపల్లికి వస్తున్నటువంటి వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. కేవలం కేటీఆర్ కు మాత్రమే అనుమతిస్తాము, 3 వాహనాల వలన మాత్రమే కేటీఆర్ వెళ్లాలంటూ పోలీసులకు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. పోలీసులు బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. రహదారిపైనే కేటీఆర్ వాహనాన్ని నిలిపేసి పోలీసులతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకని ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తుంది, ఉన్నటువంటి సిచ్యువేషన్ ని రైతులకు కావచ్చు, రాష్ట్ర ప్రజానికానికి కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి ఉన్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు, గోదావరి జలాలను ఎందుకు ఎత్తుపోవట్లేదు అంశాన్ని అని చెప్పేందుకు కేటీఆర్ వెళ్తా ఉంటే ఎందుకని అడ్డుకున్నారంటే ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, స్థానిక నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంత ప్రభుత్వం అడ్డగించేటువంటి ప్రయత్నం కొనసాగించినప్పటికీ కూడా తప్పకుండా కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి చేరుకుంటాం, పంప్ హౌస్ దగ్గర ప్రస్తుత సిచ్యువేషన్ ను ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరును ఎండగడతామని కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్తా ఉన్నారు. పెంబర్తి దగ్గర బీఆర్ఎస్ వాహనాలను పోలీసులు అడ్డుకున్నటువంటి క్రమంలోనే తీవ్ర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఆ తర్వాత కొద్దిసేపు క్రితమే కేటీఆర్ కావచ్చు, కేటీఆర్ కాన్వాయ్ అంతా కూడా అక్కడి నుంచి బయలుదేరినటువంటి పరిస్థితి. కానీ మార్గ మధ్యంలో ఎక్కడైనా భూపాలపల్లి కావచ్చు, వరంగల్లో ఇంకేదైనా పోలీసులు అడ్డుకుంటారన్న సందిగ్ధత అయితే నెలకొంది. కానీ పోలీసులు అడ్డుకున్నా, పోలీసులు ఏం చేసినప్పటికీ కూడా తప్పకుండా కన్నెపల్లి పంప్ హౌస్ చేరుకొని తీరుతామని కేటీఆర్ చెప్తాను. ప్రభుత్వ తీరుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం, పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎందుకని కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గరికి వెళ్తుంటే ప్రభుత్వం అడ్డుకుంటుంది, ప్రభుత్వం చేసినటువంటి చర్యలు సంబంధించి కాదు, ఇప్పటికైనా రైతులకు నీరందించిన కార్యక్రమాలు కావచ్చు, రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా, కక్షపూరితంగా ఇలా వ్యవహరించడం సరైంది కాదంటూ కూడా కేటీఆర్ అయితే మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు కొంత అక్కడ పీస్ఫుల్ గానే వాతావరణం జరిపింది. పెంబర్తి నుంచి కేటీఆర్ కాన్వాయ్ కన్నెపల్లి పంప్ హౌస్ కు బయలుదేరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. చూడాలి మధ్యవర్గంలో ఎక్కడైనా అడ్డుకుంటారా, లేదంటే సాఫీగానే కన్నెపల్లి వరకు కేటీఆర్ వెళ్తారన్న చర్చ అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుంది. పోలీసు మాత్రం రోడ్డు మార్గం మొత్తం కూడా భారీగా మోహరించి ఇతర వాహనాలను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు అయితే ఇంకా కొనసాగించినట్టుగా తెలుస్తా ఉంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ తిరుపతి. ఇవాళ మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేసే విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు డిజైన్ చేసినారు. ఇవాళ బ్యారేజ్ లో సంబంధం లేకుండా, మేడిగడ్డ బ్యారేజ్ గేట్లతో సంబంధం లేకుండా మరి 93.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవహిస్తే చాలు, ఈ నీళ్లు కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు చాలు చేస్తే బ్రహ్మాండంగా నీళ్లు ఇవ్వచ్చు, రైతులు నాట్లు వేసుకోవచ్చు. ఆ నీళ్లను చూపెట్టడానికి పోతుంటే ఇవాళ మమ్మల్ని జనగామలోనే అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి ఇంత భయం ఎందుకంటే నేను అడుగుతున్నాను. కింద 1,00,000 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి నీళ్లు ఒకవేళ ఇస్తే మళ్ళా యూరియా ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే పంట కొనాలి, మద్దతు ధర ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే నీళ్లు వస్తే బోనస్ ఇవ్వాలి. ఈ బాధ అంతా నాకెందుకు, రైతులను ఎండబెట్టాలి, రైతుల పొలాలకు నీళ్లు రానియద్దని చెప్పి కింద బ్రహ్మాండంగా నీళ్లు ఇచ్చే సౌలత్ ఉంటే దాన్ని పండబెట్టిన ముఖ్యమంత్రి గారి వైఖరి, ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన రైతు వ్యతిరేక వైఖరి చూపెట్టడానికి మేము బయలుదేరితే వాళ్ళని చూడొచ్చు, మా వాళ్ళందరినీ అడ్డుకుంటా ఉన్నారు, మా ఎమ్మెల్యేలని, మా ఎంపీలు. అందుకే మేము అనేది ఈ ప్రభుత్వాన్ని దమ్ముంటే చేతనైతే మంచి పనులు చేసుకుంటూ వాళ్ళ ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని అడ్డుకొని వరంగల్ జిల్లాలోనే మరి ఇక్కడికిక్కడ ఆపాలని మీ ప్రయత్నం ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా పోలీసులకు మరలబడైనా ఇక్కడి నుంచి పోతాం. తప్పకుండా కన్నెపల్లి చేరుకొని అక్కడ ప్రవహిస్తున్న 1,00,000 క్యూసెక్కుల నీళ్లను రైతులకు చూపెడతాం. తెలంగాణలో ప్రభుత్వం ఎంత చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఉందో తప్పకుండా తెలంగాణ రైతాంగానికి మొత్తం చూపెడతాం. నీళ్లు పోతుంటే చేతగాని ముఖ్యమంత్రి, కింద 1,00,000 క్యూసెక్లు నీళ్లు పోతుంటే, పైన పంటలు ఎండుతుంటే, నాట్లేసే పరిస్థితి లేకపోతే కనీసం పట్టించుకునే తెలివిలేని ముఖ్యమంత్రి, వాళ్ళ ప్రభుత్వం యొక్క దొంగతనం బయటపడుతుందనే భయంతో ఇవాళ మమ్మల్ని పోకుండా ఇక్కడ నిరోధించే ప్రయత్నం చేస్తాం. 5 గంటల నుంచి అరెస్ట్ చేస్తున్నారు. 100% రేవంత్ రెడ్డి అనే సన్నాసి సుశాల
ఇవాళ రోడ్డు మీద కూడా ఆడిస్తున్నారు పోలీసు వాళ్ళు. చేరుకుంటాం 1,00,000 క్యూసెక్ల నీళ్లు ఇవాళ రైతులకు చూపెడతాం. ఎన్ని పెట్టుకుంటారో